అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను ముద్ద వంకాయ సప్పడిపప్పు చల్లచారు చేస్తున్నా. దానికోసం ముద్ద వంకాయ మా నానమ్మ స్టైల్లో, అంటే ఈజీ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంటే చిన్నప్పటి నుంచి నేను తినే స్టైల్ అది. మా నానమ్మ అట్లనే చేస్తుండే వంకాయ, మా నానమ్మ లాగానే చేస్తా. నేను ఎంత సేమ్ మా నానమ్మ లాగా చేసినా 99.999 వరకు రీచ్ అవుతుంది, కానీ 100% రీచ్ అవ్వదు. మరి ఎందుకు అది? ఆ టేస్ట్ అమ్మ చేస్తేనే వస్తుంది, కానీ అట్లాంటి టేస్ట్ రావడానికి నేను ట్రై చేస్తాను. ఇదే వంకాయని ఇంకొంచెం కాంప్లికేటెడ్ చేసుకొని ఇంకొంచెం కొత్త రుచితో కూడా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా రుచి అనట్లేదు, కొత్త టేస్ట్. దీని టేస్ట్ దీందే, దాని టేస్ట్ దాందే. ఇప్పుడైతే నేను ఈజీ మెథడ్లో మా నాన్నమ్మ స్టైల్లో చూపిస్తా. దానికోసం ఫస్ట్ సప్పడపప్పు కంపల్సరీ ఆ వంకాయ కోసం. దానికోసం ఒక బౌల్, ఇది వెయిట్ వైజ్గా 150 గ్రామ్స్ ఉంది. మీకు నేను వెయిట్ వైజ్గా ఎందుకు చెప్తా అంటే మాకు కరెక్ట్గా ఎంత సరిపోతుంది అనేది నాకు వెయిట్ చూసుకొని చేయడం ఫస్ట్ నుంచి అలవాటు, కాబట్టి నేను అట్లా మీకు చెప్పగలుగుతున్నా. 150 గ్రామ్స్ కందిపప్పు ఒక బౌల్ అవుతుంది. ఒక చిన్న ఇంత బౌల్, దాన్ని ఒక 2 టైమ్స్ కడిగి 1:3 వాటర్ పోసి విజిల్ పెడుతున్నా. పప్పుకి ఎప్పుడు 1:3 వాటర్ పోయాలా, పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్. పప్పు మెత్తగా ఉడకాలి, అంటే ఇట్లా బద్దలు ఉంటుంది, అంటే గింజలు ఉండద్దు. పప్పుని అటు సైడ్ పెట్టేసిన. ఇప్పుడు దీంట్లో చల్లచారు చేస్తా, ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతుంది, మా కళ్యాణ్ కాలేజ్ టైం అవుతుంది కాబట్టి ఇక ఇటొకటి అటొకటి చేస్తే సరిపోతుంది టైం. ఇప్పుడు ఇది చల్లచారు కోసం ఇంత ఆయిల్ సరిపోతుంది, ఇంకొంచెం తీసేసినా పర్లేదు, ఇంత కూడా పట్టదులే, కొంచెం తీసేసినా కూడా ఇవ్వండి ఇంత సరిపోతుంది. ఇది కొంచెం వేడి కానివ్వండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైంది కదా, దీంట్లో ఆవాలు, ఇందులో కొంచెం అంటే ఆవాలు జీలకర్ర ఎక్కువ వేసుకోవాలా. తినేటప్పుడు బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఫస్ట్ కళ్ళకు బాగుంటుంది కదా తినడానికి, అంటే నోటి వరకు వెళ్తుంది ఏదైనా వంట, కాబట్టి ఫస్ట్ కళ్ళకు అందంగా ఉండేటట్టే చేసుకోవాలా. నాకు పొద్దున్న ఏమైనా వాయిస్ ఎందుకో ఇట్లా వస్తుంది అర్థమవుతలేదు, సాయంత్రం మంచిగా వస్తుంది. తర్వాత జీలకర్ర, కొంచెం ఒక చుక్క, అంటే కొంచెం మినప్పప్పు, ఒక 2-3 మెంతులు, ఎక్కువ వేయను మెంతులు, కానీ 2-3, కానీ అన్నిట్లో వేస్తా. తర్వాత పసుపు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కల్లెమాకు దీంట్లోనే ఉంది. అంటే చల్లచారులో కారం వేయం కాబట్టి మిరపకాయలే, అందుకే మనం చేసే క్వాంటిటీని బట్టి మిరపకాయలు పెంచుకోవాలా తగ్గించుకోవాలా అని చూడాలి. ఇది వేసి ఒక్కసారి కలిపి ఒక 10 ఎల్లిపాయలు జస్ట్ ఇట్లా, అంటే ఒక్కొక్క ఎల్లిపాయని ఇట్లా 2 ముక్కలు చేసిన అంతే. మన సన్నం దంచుకుంటే కూడా దంచుకోవచ్చు. అల్లం ఎల్లిగడ్డ కాదు, ఓన్లీ ఎల్లిగడ్డ. ఇది మంచిగా ఫ్రై కావాలి మిరపకాయలు, ఎందుకంటే చల్లచారులో మిరపకాయలు తింటాం, పారేయం, అంటే మేమైతే తింటాం కాబట్టి కొంచెం మంచిగా ఫ్రై అయితే తినబుద్ధి అవుతుంది. ఇట్లా పచ్చిగా ఉన్నాయనుకోండి తినబుద్ధి కాదు, కాబట్టి ఇంకొంచెం ఫ్రై కావాలా. 2 మినిట్స్ అయింది, కానీ ఇంకా ఫ్రై కాలేదు చూడండి, ఇంకా కావాలా. ఇట్లా మిరపకాయల ఇట్లా అయిపోవాలా మొత్తం. మిరపకాయల పైన లేయర్ మొత్తం ముడత అయిపోవాలా. అప్పుడు పెరుగులో వచ్చినప్పుడు తినడానికి బాగుంటాయి. ఇంకొక 2-3 మినిట్స్ పడుతుంది. చూడండి కరెక్ట్ 7 మినిట్స్ అయింది మొత్తం మీద. నేను టైం మీకోసమే చూసి చెప్తున్నా. ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి. ఇగో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు మా విజిల్ కూడా వస్తుంది చూడండి, వినండి ఒకసారి. ఫస్ట్ విజిల్ ఇది, అట్లా 3 విజిల్ రావాలా. ఇప్పుడు ఇది పక్కకు పెడుతున్నా మీకు కనిపించడం కోసం. ఇది వేడి చేయట్లేదు, జస్ట్ స్టవ్ మీద పెట్టిన మీకు చూపిస్తాను అంతే. ఇప్పుడు పెరుగుని కొంచెం ఇట్లా గడ్డలు ఉంటుంది కదా, దాన్ని కొంచెం గిల్లకు కొట్టండి. నేనేం కవ్వంతో అట్లా ఏమన్నా, దీంతో అంటే సరిపోతుంది. అవన్నీ కాంప్లికేటెడ్ చేసుకునే పనులు, అట్లాంటి పనులు ఎక్కువ మట్టుకు సెలెక్ట్ చేసుకోను, ఈజీ పనులే సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే మార్నింగ్ ఉండేది టైం చాలా తక్కువ. 1 అవర్లో వంట చేసేయాలా, పూజ చేయాలా, బాక్స్ పెట్టేసేయాలా, పంపించేయాలా. తర్వాత ఈ పెరుగులో వాటర్ వస్తున్నా. మనకి ఎంత పల్సగా కావాలంటే అంత గట్టిగా, ఇట్లా కూడా గట్టిగా బాగుండదు చల్లచారు,
కొంచెం వాటర్ వాటర్గానే బాగుంటుంది. కానీ మరీ వాటర్ చేసేసింది అనుకోండి అట్లా నీళ్ళు పోసుకొని తిన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇగో ఇంత సరిపోతుంది. చూడండి ఒకసారి మంచిగా కలిపేస్తున్నా. కానీ దీనికి పుల్లటి పెరిగే బాగుంటుంది. మరీ తీయగా ఉందనుకోండి అస్సలు టేస్ట్ రాదు. అందుకే నేను ఏం చేసిన అంటే ఇప్పుడు ఇది చలికాలం అని అందుకే ఏం చేసిన రాత్రి తీసి బయట పెట్టేసిన ఫ్రిడ్జ్లోంచి తీసి. కానీ ఎండాకాలం అట్లా పెట్టద్దు, అమ్మో మొత్తం పుల్లగా అయిపోతుంది. కాబట్టి ఈ సీజన్ సంగతి చెప్తున్నా. రాత్రి తీసి బయట పెట్టినా కాబట్టి మంచిగా మీడియం పులుపుకి వచ్చింది. మరీ పుల్లగలేదు మరీ తీయగలేదు, సెట్ అవుతుంది చాలా. ఇప్పుడు దీంట్లో సాల్ట్ మనకు దీనికి ఎంత పడుతుందో అంత. అప్పుడు వేయలేను నేను, ఇప్పుడే వేస్తున్నా. వేసి అంటే ఫస్ట్ వేయంగానే టేస్ట్ చూస్తే మనకు అర్థం కాదు. సాల్ట్ కొంచెం టైం పడుతుంది కరగడానికి. కాబట్టి వేసి వెంటనే టేస్ట్ చూసుకొని అదేదో వీడియోలో చూసినట్టు సరిపోలేదని వేయకండి. చూసుకొని కలిపి వేయండి. ఇప్పుడైతే నాకు సరిపోతుంది. ఒక 2 మినిట్స్ కలిపి మళ్ళీ కరెక్ట్ ఉంది చూసిన ఆల్రెడీ. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం తల్లి ఈ తాలింపు మొత్తం దీంట్లో వేసేస్తున్నా. ఇందులో కొన్ని వాటర్ పోస్తా. కొన్ని వాటర్ పోసిన ఈ ఆయిల్ ఏమంటారు ఈ తాల్పు గింజలు ఇవన్నీ దీంట్లో వచ్చేస్తాయని ఆయిల్ వేసేసిన. నీళ్ళు పోసిన. ఇది కుక్కర్ పొంగితే నా స్టవ్ అంతా ఎట్లా అయిపోతుంది నాకు భయం వేస్తుంది. అందుకే ఆల్రెడీ ఫ్లేమ్ పెట్టిన. చూడండి చల్లచారు అయిపోయింది. ఇంకా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. దీన్ని ఈజీగా ఉంటుంది చేసుకోవడం, కానీ టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఇది ఇప్పుడు చేసిన కదా రాత్రి దాకా ఇంకా బాగుంటుంది. మరి ఈ మిరపకాయలు ఉంటాయి కదా అవన్నీ పెరుగులో ఊరి సూపర్ టేస్ట్ వస్తాయి అవి కూడా. ఒకసారి ఇట్లనే అంటే మీరు ఎట్లా చల్లచారు చేస్తారో నాకు తెలియదు. మేము దీన్ని చల్లచారు అంటాం, మజ్జిగ చారు అంటారు కదా అంటే ఆంధ్ర సైడ్ వాళ్ళు. ఇట్లా చేసి చూడండి ఒకసారి, అప్పుడు వేరే టేస్ట్. అంటే మీరు ఎప్పుడు చేసుకునేది బాగుండదు అనట్లేదు, అదొక టేస్ట్ ఇదొక టేస్ట్. ఇట్లా ఒకసారి ట్రై చేసి ఒకవేళ మీరు చేసుకుంటే వీలైతే నాకు కామెంట్ పెట్టండి ఎట్లుంది అని. ఇప్పటికీ చల్లచారు పని పూర్తయింది, సపడపప్పు అవుతుంది. నెక్స్ట్ వంకాయ చూపిస్తా. ఇప్పుడు ముద్ద వంకాయ చేస్తున్నా. అది కుక్కర్లోనే వేస్తా, కానీ కుక్కర్లో పప్పు ఉంది అది ఇంకా చల్లారలేదు కాబట్టి విజిల్ వెళ్తలేదు. అప్పటి వరకు టైం కలిసి వస్తుంది అని ఫస్ట్ అయితే తాలింపు వేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ తాలింపు అయితే ఎల్లో వేసినా పర్లేదు, అంటే దేంట్లో వేసినా పర్లేదు. తర్వాత ఇది తీసి కుక్కర్లో వేసేస్తా. దానికి ఇంత ఆయిల్ సరిపోతుంది. ముద్ద వంకాయ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. ఇది కొంచెం హీట్గా. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైంది కదా, ఇది ఈజీ మెథడ్ ముద్ద వంకాయలో చాలా రకాలు ఉంటాయి. కష్టంగా వేసేటివి ఉంటాయి, ఈజీగా వేసేటివి ఉంటాయి. మిరపకాయలు వేసి ఎండు మిరపకాయలు వేసి కారం వేసి ఎన్నో రకాలు ఉంటాయి. ఇదైతే ఓన్లీ మా నానమ్మ స్టైల్. నూనె కాగింది కదా, ఆవాలు, తర్వాత జీలకర్ర. ఇందులో పప్పులు ఏమీ వేయను, అమ్మ వేయదు నేను వేయను అంతే. తర్వాత పసుపు. ఇవి ఆవాలు జీలకర్ర వేగినాయి కదా, ఇప్పుడు దీంట్లో ఇవి 1/2 కిలో వంకాయలు ఉన్నాయి. ఇవి మంచిగా పురుగులు ఉంటాయి వంకాయలు ఎక్కువ కాబట్టి మంచి జాగ్రత్త చూసుకొని ఇట్లా ముద్దలాగా అదే మధ్యలో కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో వేసేస్తాం. దీంట్లో అల్లం ఎల్లిగడ్డ ఏం కూడా వేయము. నెక్స్ట్ కల్యమాకు, మళ్ళీ కొత్తిమీర కూడా వేయము. వేసి ఒకసారి మంచిగా కలిపి కొంచెం చిన్న మంట చేయండి, ఎందుకంటే వంకాయలు మగ్గాలి కదా. మళ్ళీ కుక్కర్లో ఉడుకుతాయి, కానీ ఇప్పుడు కొంచెం ఫ్రై అయితే బాగుంటాయి టేస్ట్, అందుకని. ఇప్పుడు ఇవి ఒక 2-3 మినిట్స్ ఒక 3 మినిట్స్ అయింది. కొంచెం వంకాయల మీద బ్లాక్ అనివ్వండి, అంటే కొంచెం మగ్గుతున్నాయి. ఇప్పుడు దీంట్లో పండు మిరపకాయల కారం, దీంట్లో ఓన్లీ సాల్ట్ ఉంది అంతే, ఇంకేం లేదు. మిరపకాయలు మంచిగా కడిగి, అంటే అది ప్రాసెస్ నేను మళ్ళీ చూపిస్తా, కానీ ఇందులో ఓన్లీ సాల్ట్ మాత్రమే ఉంది, ఇంకా అడిషనల్గా ఏమి లేవు. ఇప్పుడు ఇది వేస్తున్నా నేను. దీనికి సరిపోయే కారం ఇదే, నేను ఇంకా కారం వేయను, మిరపకాయలు వేయను, ఏమి వేయను. కాబట్టి ఇది ఒక నిండా వేయట్లేదు, అంటే లిక్విడ్ లాగా ఉంది కాబట్టి ఇట్లా నిండా రాదు కాబట్టి మీకు చూపిస్తున్నాను. అంటే ఒక 2 స్పూన్స్ వేసిన, నిండా 2 స్పూన్స్. పండు మిరపకాయల కారం నార్మల్ మన పొడి కారం కంటే కొంచెం తక్కువే ఉంటుంది కారం, మీరు గమనించుకొని చూడండి, ఎప్పుడైనా తెలుస్తుంది.
ఇది కూడా కొంచెం కొంచెం సేపు ఫ్రై కావాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, మళ్ళీ నేను ఇంకేం మసాలాలు కూడా వేయను. ధనియాల పొడి ఒక్కటే దీంట్లో వేసే మసాలా పొడి. అంటే అల్లం వెల్లిగడ్డ కూడా వేయలే, ఉల్లిగడ్డ కూడా వేయలే. ఇది బెల్లం పొడి. ఒకవేళ బెల్లం నచ్చకపోతే స్కిప్ చేసేయండి. బెల్లంకి బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు. నాకు యాజ్ యూజువల్గా అమ్మ టేస్ట్ రావాలి. మా నానమ్మ, నన్ను నానమ్మని అమ్మ అంట, అందుకే అప్పుడప్పుడు నోటికి అమ్మ అని వస్తుంది. బెల్లం మాకు సరిపోయేంత, అంటే మాకు మేము కొంచెం తీయగానే తింటాం. అంటే కొన్ని కర్రీస్లో మేము షుగర్ ఆర్ బెల్లం ఏదో ఒకటి వేసుకుంటాం. అది అంతే ఇక, అది దానికి రీజన్ నేను చెప్పలేను. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న స్పూన్ ఉంటుంది, చూపిస్తా. దీంతో ఒక టూ టీ స్పూన్స్ వేసిన, మేబీ ఇంకొంచెం కూడా పడుతుంది. వేసాయి ఎందుకన్నా తీయగా టేస్ట్ బాగుంటుంది, తీయ ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక్క 2 నిమిషాలు కొంచెం, అంటే ఆ బెల్లం కరుడు. నువ్వుల పొడి, అంటే దీంట్లో మనం సపరేట్గా గ్రేవీ కోసం ఏం పల్లీలు నువ్వులు అట్లా ఏం ఫ్రై చేయలే, ఓన్లీ పొడిలే. ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లడికి వంకాయ కూర ఇష్టం, కానీ వంకాయలు వద్దు, గ్రేవీ కావాలి. అట్లా గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఎక్కువ పొడిలు వేస్తున్నాను. అందరు పిల్లలు గ్రేవీ ఇష్టంగా తింటారు కదా, వంకాయలు తీసి పక్కడేస్తారు కదా, ఇట్లా కూడా మ్యాక్సిమం అట్లే ఉంటారు. ఇంకొంచెం వేస్తున్నాం. దీంతో 3 స్పూన్లు వేసినాం. నెక్స్ట్ పల్లీల పొడి, గ్రేవీ ఎక్కువ కావడానికి, టేస్ట్ ఇంకొంచెం బాగుండడానికి ఇది ఒక 2 స్పూన్లు. ఇది కూడా ఒక్కసారి మంచిగా కలిపిస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడనే వంకాయలు ఒక 30% ఉడికిపోయినాయి చూడండి. ఇప్పుడు ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకోవాలా. మళ్ళీ నేను అడిషనల్గా సాల్ట్ వేయలేదు. ఆ ముద్ద కారంలోనే, ఆ పండుమిరపకాయ కారంలోనే సాల్ట్ ఉంది, అందులో ఫుల్ సాల్ట్ ఉంటుంది. ఇంకా అస్సలు ఒక చుక్క కూడా యాడ్ చేయలే. చూడండి, ఇంకా మన గ్రేవీ ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొంచెం పొడి యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తున్నాం. మన గ్రేవీకి సరిపోయేంత వాటరు, అంటే మన గ్రేవీ ఎంత చిక్కగా కావాలనుకుంటున్నామో అంత, ప్లస్ ఈ వంకాయలు ఉడకాల కాబట్టి ఇన్ని వాటర్, ఇంకొన్ని కూడా వాటర్ పడతాయా చూస్తున్నా. ఓకే, కొన్ని పోస్తా. ఇంకొక ఈ చిన్న గ్లాసు, ఈ గ్లాసునిగా దీనికి ఇన్ని పోసిన, ఇప్పుడు ఇంకొన్ని ఇన్ని పోస్తా. చిన్న సగం పోసిన. ఇప్పుడు ఈ గిన్నె పక్కకు పెట్టేసి కుక్కర్ ఖాళీ చేస్తా, ఎందుకంటే దాంట్లోనే మళ్ళీ ఇది వేసి ఉడకబెడతా కదా. ఇప్పుడు ఇది ఉడికిందేమో చూద్దాం. ఇదిగోండి ఉడికింది. ఇప్పుడు దీంట్లో, అంటే ఇది సప్పడపప్పు కదా, ఇప్పుడు దీంట్లో పసుపు, తర్వాత ఉప్పు, ఇంత ఉప్పు పడుతుంది. ఇప్పుడు ఇట్లాంటి గంటెతోని అంటున్నా, మీరు పప్పు గుత్తితోని అనే అలవాటు ఉంటే దాంతోనండి. నాకు అది పప్పు గుత్తి ఎందుకో మాకు అలవాటు లేదు, ఫస్ట్ నుంచి ఇట్లాంటి దాంతోనే అనగానే. ఇప్పుడు ఇట్లా అంటే సరిపోతుంది, ఉప్పు కరుగుతుంది. మళ్ళీ ఏమన్నా కొంచెం గింజలు ఉంటే అది కూడా పోతుంది. ఈ పప్పుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తా, ఇంకా నాకు ఇప్పుడు కుక్కర్ కావాలి కదా. సప్పడిపప్పు కూడా రెడీ, ఆల్రెడీ చల్లచారు రెడీ. వంకాయనేమో రెడీ కావడానికి రెడీ అవుతుంది. ఆడ రైస్ కుక్కర్లో అన్నం అవుతుంది. ఇప్పుడు ఈ కుక్కర్లో అది వేసేస్తా. ఇది పప్పు పెట్టిన కుక్కరే, జస్ట్ వాటర్తో కడిగిన అంతే. ఈ ప్రాసెస్ మొత్తం ఫస్ట్ దీంట్లోనే వేసేదాన్ని, లేట్ అయిపోతుంది, ఈ కుక్కర్ చల్లారలేదు పప్పు ఉంది అని దీంట్లో చేసిన. చూడండి ఇంత వాటరీగా ఉంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక్కటే విజిల్ సరిపోతుంది. ఆల్రెడీ అది 30-40% ఉడికిపోయింది, ఒక్క విజిల్ తీస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇదేం వాటరు, హనీ అండ్ లెమన్. మళ్ళీ ఇంకోటి చెప్తా అంటున్నా, రోజు మర్చిపోతున్నా. ఒక్కోరోజు చెప్తా, ఒక్కోరోజు మర్చిపోతా, అదేందో మరి. ప్లీజ్ అండి, కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ వెళ్ళేటప్పుడు గంట కూడా కొడుతూ వెళ్ళండి. మళ్ళీ ఎందుకంటే రేపు నేను వచ్చింది మీకు తెలవాలి కదా, అప్పుడు మీరు గంట కొడితేనే రేపు నేను వచ్చింది మీకు తెలుస్తుంది. లేకపోతే మీరు గంట కొట్టలేరు అనుకోండి, నేను ఇటే మీరు అటే అయిపోతారు. కాబట్టి లైక్ చేసి షేర్ చేసినప్పుడు గంట కూడా కొట్టేసేయండి, సరేనా.
ఇది ఒక విజిల్ అయితే రావాలా, ఇది ఇంకా విజిల్ వస్తుంది, మెల్లగా వస్తుంది. ఇప్పుడు విజిల్ వస్తుంది, వస్తుంది. ఒకటే విజిల్ సరిపోతుంది, ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూద్దాం, ఇప్పుడు విజిల్ పోయింది. ఇదిగోండి అయిపోయింది కూర. ఇట్లా మాకు గ్రేవీ లాగా ఇష్టమని మేము ఇట్లా కొంచెం ఇట్లా చేసుకున్నాం. అంటే కొంచెం ఇట్లా వాటర్ వద్దు, గట్టిగా కావాలంటే కూడా కొంచెం ఇంకొంచెం స్టవ్ ముట్టిస్తే ఇంకొంచెం దగ్గరకు వచ్చి ఇంకొంచెం గట్టిగా అవుతుంది. మీకు చూపిస్తాను, ఇదిగోండి ఇట్లుంది. ఓకేనా, ఇవాళ మా వంట ముద్ద వంకాయ, సప్పడపప్పు, సల్లచారు. ఓకేనా, బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దాం.